ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్పందిస్తూ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తానే చూసుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న రాజకీయ విమర్శలకు భయపడకుండా ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఎంతో ఆవేదనతో మాట్లాడారు. అయితే శ్రీను, ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. పదే పదే చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏవి చేయలేవు. ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేను దాన్ని చేయిస్తాను తప్పనిసరిగా. ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను సమాధానం చెప్తాను. అంచేత మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం లేదు దయచేసి. ఓకే. ఈ పరిణామాలతో పి గన్నవరం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీని రాజకీయంగా అంతం చేసేందుకు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేనలు చేతులు కలిపాయి. పైకి చూస్తే ఇది వ్యూహాత్మకంగా బలమైన నిర్ణయమే